తెలంగాణ కాంగ్రెస్‌లో పాత, కొత్త అనే పంచాయతీ ఇంకొకసారి హీటెక్కిందా? అది చాలా పీక్స్‌కొచ్చేసిందా? అది ఢిల్లీ దాకా హీట్ తగిలిందా? అంటే అవుననే చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు, చాలా ఇష్యూలన్నీ గూడా అట్లనే కనిపిస్తా ఉన్నాయి. ఇటు ముఖ్యమంత్రి గావచ్చు, అటు పాత కాలం నుంచి ఉన్నటువంటి మంత్రులు గావచ్చు, నాయకులు గావచ్చు, వీళ్ళందరి మధ్యల ఇష్యూ అనేది చాలా సీరియస్ అయినట్టుగా కనిపిస్తా ఉన్నది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గూడా పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అనే విభజన వచ్చింది ముందు నుంచి కూడా. ఎవరైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఆయన కొత్తగా వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి. ఆయనతో పాటు వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. అట్లాగే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పాత, కొత్త అనే విభజన కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. కాకపోతే దాన్ని సర్ది చెప్పుకుంటూ, సర్దుకుంటూ ఇప్పటిదాకా లాగిస్తా ఉన్నారు. కాకపోతే ప్రతి సందర్భంలో కూడా పదవులు కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, ప్రాధాన్యత విషయంలో పార్టీలో ప్రాధాన్యత కావచ్చు, మంత్రులుగా ఉన్న వాళ్ళకు వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనులు చేసుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత కానీ ప్రతి దాంట్లో కూడా కేవలం కొత్త వాళ్ళకు మాత్రమే, రేవంత్ రెడ్డి ఆయనతో వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత వాళ్ళకి ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. ఇట్లాంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళ దాంట్లో విభజన వచ్చింది. సో అది ఏదైతే మొన్న వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన, ఇద్దరు కలిసి మళ్ళీ ఇళ్ళకి వచ్చిర్రు. ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిర్రు. ఏదైతే వేం నరేందర్ రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికే రేవంత్ రెడ్డి 50 లక్షల బ్యాగ్ పట్టుకొని స్టీవెన్సన్ దగ్గరికి పోతాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనడానికి పోయి అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు 2015లో. ఆ దొరికిన తర్వాత ఇష్యూ అంతా కూడా మనకు తెలిసి, ఆ తర్వాత దాన్ని వాడుకొని ఆయన ఎంత రాజకీయం చేసి ఎట్లా దాన్ని ఒక మెట్టుగా వాడుకొని చేసింది తప్పే, కానీ దాన్ని ఒక నన్ను తప్పు కేసులో అరెస్ట్ చేసిరు, తప్పుడు కేసులో అరెస్ట్ చేసిరు అని చెప్పి రెడ్ హ్యాండెడ్ అరెస్ట్ అయినప్పటికీ నన్ను తప్పుడు కేసులో ఇరికిచ్చిరు అని చెప్పి దాన్ని ఆయన గొప్పగా చెప్పుకొని దాన్ని ఎలివేషన్ చేసుకొని దాని ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు వచ్చారు. సో మరి ఆ కృతజ్ఞతను ఏమో కానీ ఇప్పుడు మొన్న ఆయన రాజ్యసభకు పంపించారు వేం నరేందర్ రెడ్డిని. గతంలో మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉండే, ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళారు. ఆయన కొత్త వ్యక్తి, కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు పదవులు లేక, కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయన్న ఆశతోటి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పదవులు రాక, రాజ్యసభ రాక, ఎమ్మెల్సీలు ఇవ్వక, ఎమ్మెల్యేలు ఇవ్వక చాలామంది కుమిలిపోతూ ఉన్నారు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ కుత అనేది పెరుగుతూ ఉన్నది. 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ అవుతా ఉన్నది. సో ఇప్పటివరకు మాకు ఏ పదవులు రాలేదని చెప్పి చాలామంది కుతలు ఆడిపోతూ ఉన్నారు. సో అందులో జీవన్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. వీళ్ళిద్దరు ముందు నుంచి కూడా ఏ స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ఇదంతా వ్యవస్థ నడుస్తూ ఉంది. సో ఈ వ్యవహారాలన్నీ కూడా పీక్స్కి వచ్చేసరికి ఇప్పుడు జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఏకంగా పార్టీనే వీడి వెళ్ళిపోతా అని చెప్తా ఉన్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. స్టార్టింగ్లో కొద్ది రోజులు తెలుగుదేశంలో ఉండే ఆయన, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా చేసిరు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్నారు ఆయన. చాలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక కీలక నేతగా ఉండే ఒకప్పుడు. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ పొమ్మని లేక పొగబెట్టిరు. ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవి కాలం అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయనకు వేరే పదవి ఇవ్వలేదు, ఆయనను పక్కన పెట్టేసారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు, ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ సీనియర్ అని కూడా కన్సిడర్ చేయకుండా ఆయన పక్కన పెట్టేసారు, మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఆయనకు కొంత అది అసంతృప్తి అనిపించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కాలం అయిపోగానే అది కూడా లాగేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఒక విద్యా సంస్థల అధినేతకి ఇచ్చారు. విద్యా సంస్థల అధినేతకి ఎందుకు ఇచ్చారంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇస్తారు. సో ఆ విద్యా సంస్థల అధినేతకి ఇవ్వడం, ఈయనను పక్కన పెట్టడం ఇంకొక అది అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి జగిత్యాలలో గెలిచారో ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వీళ్ళిద్దరికి ముందు నుంచి అక్కడ వైరం. సో ఇప్పుడు అది ఇంకా పెరిగి కొత్త టీం ఏదైతుందో, మనం కొత్త పాత వార్ అనుకున్నాం కదా, సో కొత్త టీం. ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు సంజయ్. రేవంత్ రెడ్డి కొత్త వ్యక్తి, సంజయ్ కొత్త వ్యక్తి. వీళ్ళందరి కొత్త వాళ్ళని పట్టుకొచ్చి పాత వాళ్ళని మమ్మల్ని అందరినీ పక్కన పెడుతున్నారు, మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి జీవన్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అది తిట్టిండు. చాలాసార్లు తిట్టిండు. మళ్ళీ ఏదైతే పార్టీ మార్పు వార్తలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ 10 మందిని ఎవరైతే మీరు పార్టీలోకి చేర్చుకున్నారో, కొత్తగా బీఆర్ఎస్ పార్టీని చేర్చుకున్నారో వాళ్ళందరినీ పక్కన పెడితే నేను పార్టీలోనే ఉంటాను, నేను ఎందుకు వెళ్ళిపోతాను అని ఒక ఇరకాటంలో పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నీ మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసి ఒక్కరిని
నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. రేవంత్ రెడ్డి కావాల్సుకున్న 10 మందిని గుంజుకొచ్చిండు, బీఆర్ఎస్ ఏదో చేద్దామని గుంజుకొచ్చుకున్నాడు. కానీ అది ఆయన అనుకున్న పరిస్థితి కాలేదు. బీఆర్ఎస్ గట్టిగా రిటాలియేషన్ చేసేసరికి ఇప్పుడు లీగల్లో ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఇష్యూ అనేది ఈ పాత కొత్త అనేది దానివల్ల పెరిగిపోయింది. అసలే రేవంత్ రెడ్డి ఆయన బ్యాచ్ని పెట్టుకోవడం, పదవులన్నీ సలహాదారు పదవులు, ఉదయ్ సింహాకు ఢిల్లీలో పదవి ఇవ్వడం, ఇంకోరికి ఇంకో పదవి ఇవ్వడం, మొత్తం వాళ్ళ బ్యాచ్కే ఇచ్చుకుంటానే ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లా ఈ 10 మందిని కూడా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెత్తనం చేయించేసరికి 10 నియోజకవర్గాల్లో మళ్ళీ ఇబ్బంది వచ్చేసరికి అది ఇంకొక ఇష్యూ అయిపోయింది. సో దానివల్ల వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెరిగిపోయినాయి. సో జీవన్ రెడ్డి నేను వెళ్ళిపోతా పార్టీలోంచి అని చెప్పి 1-2 రోజుల్లో ఆయన ఎక్కడికి పోతాడు అనేది కూడా బయట పెడుతుంది. సో జీవన్ రెడ్డి అయినట్టు ఆయన పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. సో ఇంకొక వైపు అటు రాజగోపాల్ రెడ్డి కూడా పదే పదే ఒక 10 మందిని 15 మందిని వేసుకొని సీక్రెట్గా మీటింగ్లు పెట్టడం, నాకు మంత్రి పదవి ఇవ్వాలి లేకుంటే నేను పోయి లాక్కుంటా అని చెప్పడం, మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రి సీటే లాక్కుందాం అని చెప్పి బహిరంగ వేదికల మీద మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయండి అంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. సో వీళ్ళంతా పాత వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి మధ్యలో బీజేపీలోకి వెళ్ళొచ్చినప్పటికీ వీళ్ళంతా కూడా పాత వాళ్ళు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి అండ్ టీం కొత్త వాళ్ళు, వీళ్ళంతా కూడా పాత వాళ్ళు. సో మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని వీళ్ళ ప్రెజర్ పెరిగేసరికి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది, ఏదో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది వీళ్ళ మధ్యలో అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసింది. పాత వాళ్ళు కొత్త వాళ్ళను కలిపి మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో, కాంగ్రెస్ ఇన్ఛార్జ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమెను కలిపి పాత మంత్రులు, పాత నాయకులు వీళ్ళందరినీ కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసింది. అంటే ఎందుకు వేసిర్రు ఇది అంటే, రేవంత్ రెడ్డి మొత్తం ఏకఛత్రాధిపత్యం పోతున్నాడు, సొంత మనుషులకి అందించుకుంటున్నాడు, సొంత మనిషికి రాజ్యసభకు పంపించుకున్నాడు, చాలా వేసుకున్నాడు, చివరకు అవి వదిలేస్తే 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్లలో మరి మా పరిస్థితి ఏంది అని వీళ్ళందరూ పోయి అక్కడ మొరబెట్టుకున్నారట ఢిల్లీలో. పెట్టేసరికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఇది ఏం చేస్తుంది, ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో సమన్వయం చేస్తుందంట. అంటే ఏ రకమైన సమన్వయం, పార్టీకి ప్రభుత్వానికి ఏ రకమైన సమన్వయం ఉండాలి, దేనికి అసలు సమన్వయం దేనికి వీటి మధ్యలో అంటే పదవుల విషయంలో వాటి విషయంలోనే సమన్వయం ఉంటుంది. ఇంకా వేరే అంశాలు అక్కడ పెద్దగా ఏముండయి పార్టీ మధ్యలో ప్రభుత్వం మధ్యలో సమన్వయం చేసుకోవడానికి. ఇంకొక వైపు ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన బీకేసీ జగ్గారెడ్డికి పదవి ఇవ్వాలని చెప్పి అన్నారంట. సో ఇట్లాంటి వ్యవహారాలు చాలా నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో వీటన్నిటిని కోఆర్డినేషన్ చేసి పదవుల విషయంలో, పదవుల పంపకాల విషయంలో రేవంత్ రెడ్డి ఏకఛత్రాధిపత్యాన్ని కొంచెం కంట్రోల్ చేసి, కొత్త వాళ్ళ ఏకఛత్రాధిపత్యాన్ని, కొత్త వాళ్ళే అన్ని గుంజుకుపోయేదాన్ని కొంచెం కంట్రోల్ చేసి, పాత వాళ్ళకు కూడా కొంచెం దగ్గరికి తీసుకోవాలి, కొంచెం వాళ్ళని కూడా కూల్ చేయాలనే ఉద్దేశంతో ఆ కోఆర్డినేషన్ కమిటీ చేసిరంట. ఎందుకు మరి ఇప్పుడు ఇన్ని రోజులు 2.5 ఏళ్ళు వదిలిపెట్టేసారు, ఇప్పుడు ఏం తీసుకున్నారంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్కి మళ్ళీ సిద్ధం కావాలి. 2.5 ఏళ్ళు అంటే ఎలక్షన్కి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిన పరిస్థితి ఇది. ఎలక్షన్ అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాకనే పార్టీలు కార్యక్రమాలను మొదలుపెట్టాయి. దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు నుంచే ప్రణాళికలను రెడీ చేస్తూ ఉంటాయి. సో ఆ ప్రణాళికల్లో భాగంగానే ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కమిటీ అనేసి పాతోళ్ళందరినీ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. పాతోళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ చేజారిపోవద్దు. పాతోళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఏళ్ళుగా ఇక్కడ అదే పార్టీ ఉంది కాబట్టి, ఆ పార్టీ పాతుకొని పోయింది, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలా ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా కరుడుగట్టిన నాయకులు ఉంటారు. సో వాళ్ళందరినీ మనం పాత వాళ్ళని కూడా పక్కన పెట్టినాం, కేవలం రేవంత్ రెడ్డి బ్యాచ్నే మనం నెత్తినెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈ పాతోళ్ళంతా హ్యాండ్ ఇస్తే, పాతోళ్ళంతా పక్కకు జరిగితే కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోతుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చుడు కాదు కదా, కనీసం గౌరవప్రదమైన సీట్లు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. సో మరి ఏం చేయాలి, దానికి ఇప్పటి నుంచో వీళ్ళని కూల్ చేయాలి. సరే పదవులు ఇస్తామా ఇయ్యమా ఇంకేం చేస్తామా అనేది పక్కన పెడదాం, కానీ వీళ్ళకి ఏదో పెట్టి కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి ఏదో చేయడం, వాళ్ళని కూల్ చేయడం, ఏదో మాట్లాడడం, 4 ముచ్చట్లు చెప్పడం, ఎట్లయితే జీవన్ రెడ్డిని గత ఏడాదిన్నర నుంచి గుంజుకొస్తున్నారో ఇప్పుడు కంప్లీట్గా ఎత్తేసిర్రో ఆయనను, అట్లనే గుంజుకొచ్చి ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత మళ్ళీ ఎత్తేస్తారు అన్నట్టు. సో కేవలం ఎలక్షన్ వరకు వాళ్ళని కూల్ చేసి ఈ కేడర్ కానీ నాయకులు కానీ బయటికి పోకుండా, పార్టీకి ఎదురు దెబ్బలు తగలకుండా చూసుకోవడానికి ఈ కోఆర్డినేషన్ కమిటీ, ఎవరైతే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా అసంతృప్తులు కొందరున్నారు కదా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జడ్చర్ల ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా
చాలా మంది ఉన్నారు అసంతృప్తితోని. వీళ్ళందరినీ కూల్ చేయాలంటే ఏం చేయాలి? ఇగో ఇట్లా ఏసి వీళ్ళను ఏదో సర్ది చెప్పి మళ్ళా ముచ్చట్లు చెప్పాలి. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిరంట. జీవన్ రెడ్డితోటి మాట్లాడుతున్నారంట. ఈ పార్టీ మారే విషయంలో మీరు వెళ్ళొద్దు, పార్టీ మారొద్దు, మీకు తగిన ప్రాధాన్యత ఇస్తాం, గౌరవం ఇస్తామని. సేమ్ 1.5 క్రితం కూడా ఇదే మాట చెప్పారు. 1 క్రితం ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పిలుచుకుపోయి మరి మీకు ప్రాధాన్యత ఇస్తాం, మీరు పెద్దన్న లాంటి వాళ్ళ పార్టీకి అని చెప్పి అప్పుడు ముచ్చట్లు చెప్పారు. పాపం అప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ గ్యాప్లో ఆయనకు సంబంధించిన అనుచరులు, ముఖ్య అనుచరులు ఇద్దరు హత్య జరిగింది. ఆ హత్యలో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మనుషులే ఉన్నారని చెప్పి జీవన్ రెడ్డి ఆరోపించారు. సో మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈయనే ఎవరైతే జీవన్ రెడ్డి అనుచరులు ఉంటారో వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, సంజయ్ వర్గానికే ఇచ్చారు. అయినా కూడా 14 మందిని జీవన్ రెడ్డి గెలిపించుకొచ్చుకున్నారు. సో ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నది. వాళ్ళు అప్పుడు 1 కింద చెప్పినా కూడా ఆయనకి ఇప్పుడు ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇంకా తొక్కేసారు. సో దీంతో ఆయన పార్టీ నేను మారుతా అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో ఆయనను బుజ్జగించడానికి టీములు రంగంలోకి దిగినాయి. ఇంతసేపు నేను చెప్పినా కదా, బుజ్జగించాలి, నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలి కాబట్టి ఈ బుజ్జగింపులు అనేటివి మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఇట్లా చాలా మంది కొరకరాని కొయ్యగా తయారైన వాళ్ళందరినీ ఇప్పుడు సెటరేట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారంట. మరి సో అవి ఎంతవరకు ఫలిస్తాయి, ఏ స్థాయిలో వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు లాక్కి వెళ్తాయి? ఎందుకంటే ఇప్పుడు ఇవ్వడానికి కూడా కొత్తగా పదవులు ఏం లేవు. మరి వాళ్ళకి ఏమి ఇస్తారు, ఎట్లా చేస్తారు, వీళ్ళిద్దరి పరిస్థితి ఏంది, జీవన్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, ముఖ్యంగా వీళ్ళిద్దరి పరిస్థితి ఏందనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పాపం చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోయొచ్చారు. ఇప్పుడు ఆ ఢిల్లీలో మరి దీని గురించి చర్చ జరిగిందా, దేని గురించి జరిగిందో తెలియదు. సడన్ గా కోఆర్డినేషన్ కమిటీ వేయడానికి కారణం ఏంది, అందులో మెజార్టీగా పాత వాళ్ళని పెట్టడానికి కారణం ఏంది, సడన్ గా ఆయన ఢిల్లీ పోయి రావడానికి ఉద్దేశం ఏంది, ఇదే సమయంలో ఇటు రాజగోపాల్ రెడ్డి మాటలు, జీవన్ రెడ్డి వ్యవహారం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీని చాలా సంక్లిష్టంలోకి నెట్టేస్తూ ఉన్నది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నది.